ఏంటి సంగతులు? ఈ మధ్య కొన్ని కామెంట్లు చూస్తున్నా, డైలీ లైఫ్ ఒక వీలాగ్ చేసి చూపెట్టు అని చెప్పి. మనం చేసే ప్రతి యూట్యూబ్లో పెట్టకూడదు, తెలుసుగా అది. సర్లే, సరదాగా కొన్ని చేద్దాం పద. సాటర్డే పొద్దున్నే లేచి మామూలుగా అయితే ఎడో ఒకటి వెళ్ళిపోతా. ఈరోజు ఎందుకో ఇంట్లో మంచిగా మటన్ వండుకొని తినబుద్ధి అవుతుంది. పొయ్యి మీద పెట్టేసి మటన్ ఉడుకుతుంది, దాన్ని తీసుకొని సరే తిందామో ఏదో ఒకటి చేద్దాం. పొద్దున్నే లేచి ఒక 15-20 నిమిషాలు కరెంట్ అఫైర్సు, ఇంటర్నేషనల్ న్యూస్, ప్రపంచంలో ఏం జరుగుతుందో బ్లాక్ కాఫీ దాక్కుంటా. ఇప్పుడు వాటితోటి మనకెందుకు పని అంటే, నాలెడ్జ్ ఈజ్ పవర్, నాలెడ్జ్ ఈజ్ డివైన్. ఎంత తాగితే అంత మంచిది. మటన్ మటన్ నేను విస్కీ పోసాను కదా అని చెప్పి అందరు పోయి మాకంటారు. తెలవకుండా ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ తింటే మంచిది కాదు. షవర్ టైం. పెర్ఫ్యూమ్ ఉండాల్సిందే. ఈరోజు ఏంటి, ఫీల్ లైక్ రసాసి. అరే లెదర్ క్యాప్ వద్దులే, కొంచెం ఎండగా ఉంది బయట. ఓకే, దిస్ ఈజ్ గుడ్. బాగానే ఉందిలే. పెర్ఫ్యూమే కాదు, డియో కూడా ఉండాల్సిందే. పెర్ఫ్యూమ్ బాడీకి, పెర్ఫ్యూమ్ బట్టలకి, డియో బాడీకి. స్నానము చాలా వేడి నీళ్ళతోటి చేస్తా, అందుకని స్నానం చేయగానే చెమటలు పడతాయి నాకు. ముఖ్యమైన మనకు కావాల్సింది వాలెట్, కార్కి, ఇంటి తాళం, వాచ్. మటన్ పరిస్థితి ఏంది, అవుతుందిలే. ఫస్ట్ అట్లా ఊళ్ళో సరదాగా బయటికి వెళ్ళవుతాం. వెళ్ళిపోదాం పదా. ఈ దోమలు రాకుండా ఫస్ట్ చూడాల్సింది కారులో వాటర్ ఉన్నాయా, ఉన్నాయి. షూ ఉన్నాయా, ఉంది. నైఫ్ ఉందా, ఉంది. వెనకాల ఈ ముఖ్యం. కారులో లోపలికి వెళ్ళినాక మళ్ళీ ఇంకో చెక్ అనమాట. ఎక్స్ట్రా బట్టలు ఉన్నాయా, ఉన్నాయి. ఓకే, వెనకాల ఓకే. పాకెట్ నైఫ్ ఉందా, ఉంది. దీంట్లో ఎమర్జెన్సీ ఫైర్ స్టార్టరు, ఫ్లాష్ లైటు, ఇవన్నీ ఉంటాయి. పొద్దున్నే నేను ఏం తినా, పొద్దున పూట అసలు తినే అలవాటే లేదు. లేవంగానే ఒక 1/2 లీటర్ వాటరు, తర్వాత ఇంకో 1/2 లీటర్ బ్లాక్ కాఫీ తప్ప మధ్యాహ్నం వరకు ఏం తినా. ఒక లెవెల్లో దుమ్ము కొట్టుకొని ఉంది బండి. మొన్న అక్కడికి వెళ్ళొచ్చాం కదా, ఎడారిలోకి. ఇక్కడ చిన్న షాపింగ్ కాంప్లెక్స్కి వచ్చా. ఒక రౌండ్ వేసి కొనేదేం లేదు, అట్ట తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటమే. జాంబా జ్యూస్, అన్ని గ్రీన్ జ్యూసులు ఉంటాయి, మనకు పడదు అది అంటే.
ఇందులో సన్ గ్లాసెస్, ఇదిగో ఇది ఎమర్జెన్సీ విండో బ్రేకర్, ఈజీ యాక్సెస్ పెట్టుకోవాలి. ఇప్పుడే ఇంటికి వచ్చా, కాసేపు చదువుకుందాం. యుద్ధ విమానాలు బాంబులు, యుద్ధ విమానాలు బాంబులు, డూటక డూ 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 డూటక డూ 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 డూటక. సెకండ్ ఛానల్ శివ రీఛార్జ్డ్ పెట్టడానికి కారణం ఏంది అంటే, ఎందుకన్నా మంచిది బ్యాకప్ ఛానల్ అనమాట. అది కాసేపు మన యూట్యూబ్లో ఏం జరుగుతుందో చూస్తా. టీవీ ఓపెన్ చేసి కామెంట్లు. ఆకలవుతుంది, అన్నం పెట్టేసుకొని ఉందామా బయటికి వెళ్ళిపోదామా చూస్తా అనమాట. మటన్ 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 పకోడీ ఫ్రెండ్ వస్తా తీసుకొచ్చాడు. ఇదేంటి కరకర అంటుంది. సర్లే కానీ ఇప్పుడే డిసైడ్ అయ్యా. తినేసి లాస్ ఏంజలీస్లో టోరెన్స్ అని ఒక సిటీ ఉంటుంది, అక్కడికి వెళ్దాం. ఒక గంట పట్టిద్ది వెళ్ళటానికి. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, గంటన్నర. మధ్యాహ్నం 12:30 అయింది. వెళ్తానికి ఒక గంట, అక్కడో గంట, వెనక్కి రావడానికి ఒక గంట. సాయంత్రం 5:30, 6 అయిపోయింది. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు అనుకుంటున్నారు కదా, చూడండి, మన సబ్జెక్టే. ట్రాఫిక్ చూడు ఎలా ఉంటుందో. రాడ్డు ఆ లెఫ్ట్కి 2 లేన్లు ఉన్నాయి కదా, ఫాస్ట్ ట్రాక్ లేన్స్ అంటారు అనమాట. ప్రతి మైలుకి $1 అలా కడితే అందులో డ్రైవ్ చేయొచ్చు. ఫాస్ట్ ట్రాక్ ఇక్కడ సపరేట్గా ఏదైనా ఉండాలి. దగ్గరికి రా. ఇప్పుడు మనం వచ్చిన ఏరియా వెస్టర్న్ ఏవియేషన్ మ్యూజియం అంటారు అన్నమాట. ఇక్కడ F-22 ర్యాప్టర్ తెలుసు కదా, ఆ ర్యాప్టర్కి పోటీగా ఇంకో జెట్ని డెవలప్ చేశారు 1980లో. దాన్ని చూస్తానికి వచ్చాం. ఇప్పుడు దాన్ని చూద్దాం. ఇక్కడే ఉంది కదా. కరెక్టు గంట పట్టింది రావడానికి. ఎప్పటి నుంచో అనుకుంటున్నా దీని దగ్గరికి రావాలని. ఆ జట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి ఉంటుంది ఈ జట్టు గురించి. అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం కదా. ఇప్పుడే వచ్చాం లోపలికి. ఫస్ట్ జెట్ ఇంజన్లు చూసి తర్వాత ఇందాక చెప్పిన ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి వెళ్దాం. ఇదిగో ఇదొక జెట్ ఇంజన్, ప్రాట్ అండ్ విట్నీ కంపెనీ తయారు చేసిన జెట్ ఇంజన్. TF-30 టర్బోఫాన్ టెక్నాలజీ అనమాట. ఇక్కడ చూడు, సేమ్ అదే జెట్ ఇంజన్ని ఇప్పదీస్తే లోపల కాంపోనెంట్స్.
గాలిని తీసుకున్న తర్వాత లోపల ఈ టర్బో ఫ్యాన్స్ గాలిని చల్లబరుస్తాయి అన్నమాట. గాలి ఎంత చల్లబడితే అందులో అంత ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది, అంటే అంత ఎక్కువ మండిద్ది. ఈ ఫ్యాన్లన్నీ అందుకే, ఈ ఫ్యాన్స్ అన్నీ అందుకే. ఇదేమో టర్బో ఫ్యాన్ ఇంజిన్ కదా, ఇదేమో సిలిండర్స్ అనమాట. 28 సిలిండరు, 3000 హార్స్ పవర్. ఇప్పుడు ఇవన్నీ అవుట్డేటెడ్ అయిపోయినాయి. ఇప్పుడు అన్నీ కూడా టర్బో ఫ్యాన్ టెక్నాలజీ, ఇవన్నీ అవుట్డేటెడ్ అనమాట. చూడు ఎలా ఉందో. 28 సిలిండర్లు బిగించున్నాయి. ఇది ఒక్కొక్క సిలిండర్. ఇదిగో 1, ఇదిగో 2, ఇదిగో 3. ఇక్కడ చూడు రాకెట్ స్ట్రక్చర్లు ఎన్ని రకాలు ఉన్నాయి చూడు. టైటాన్ రాకెట్. అంతరిక్షంలోకి పంపించిన వాయేజర్ అనే శాటిలైట్ శాంపిల్ అన్నమాట ఇది. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన జెట్ చూపిస్తా. అది చూపించడానికన్నా ముందు చిన్న స్టోరీ. ఫస్ట్ 1980లో యుఎస్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు 5th జనరేషన్ ఫైటర్ జెట్ని తయారు చేయడానికి కొన్ని కంపెనీలకి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఎలా అంటే ఇప్పుడు అప్పటి వరకు ఉన్న F-15, F-16s ఓల్డ్ అయిపోయినాయి, నెక్స్ట్ స్టెల్త్ ఫైటర్స్ కావాలి అని చెప్పి కొన్ని కంపెనీలకు చెప్తే నార్థ్రప్ గ్రమ్మన్ అనే కంపెనీ ఒక జెట్టును తయారు చేసింది. నార్థ్రప్ గ్రమ్మన్, మెక్డానల్డ్ డగ్లస్, ఈ 2 కంపెనీలు కలిపి ఒక దాన్ని తయారు చేసింది. దాని పేరు YF-23 బ్లాక్ విడో. ఇంకొకటి ఇది లాక్హీడ్ మార్టిన్ వాళ్ళు F-22 ర్యాప్టర్ని తయారు చేశారు. ఈ 2 మోడల్స్ని యుఎస్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు టెస్ట్ చేసి F-22 ర్యాప్టర్ని ఫైనల్ చేశారు. YF-23 బ్లాక్ విడో అనే దాన్ని తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదో చెప్తా. ఇదిగో ఇది YF-23. ఒక్క జెట్టు ఈ ప్రపంచంలో F-22 ర్యాప్టర్కి ఏదైనా పోటీ ఉందా అంటే ఇదిగో ఇదే. కొన్ని విషయాలు చెప్తా దీని గురించి. YF-23 బ్లాక్ విడో స్టోరీ ఏంటంటే, ఎప్పుడైతే ఈ 2 కంపెనీల వాళ్ళు F-22, F-23 రెండింటిని టెస్ట్కి తీసుకెళ్ళినాయో ఫైనల్ చేసి F-22 ర్యాప్టర్ని తీసుకొని దాన్ని ఫైనల్ చేసి ప్రొడక్షన్ వెర్షన్ చేసి F-22 ర్యాప్టర్స్ని తయారు చేశారు. F-23ని వదిలేశారు. అయితే ఈ YF-23 అనేది F-22 కన్నా స్పీడ్గా వెళ్తుంది, ఇంకా స్టెల్త్. ఇది దానికన్నా కానీ స్టెల్త్. అయినా కానీ దీన్ని తీసుకోలేదు. ఎందుకై ఉంటుంది? ఒక్క జనరల్గా ఒక్కసారి ఆలోచించండి. దేనికంటారు? దీని వింగ్స్ చూడు ఎంత ఉన్నాయో. ర్యాప్టర్ మీద పెద్దగా ఉంది. F-22 ర్యాప్టర్ మీద పెద్దగా ఉంది. ఇదిగో ఇంజిన్లు, వెనకాల 2 ఇంజిన్లు. ఇదిగో F-22 ర్యాప్టర్ కన్నా స్పీడ్గా వెళ్ళిద్ది, ఫాస్ట్గా వెళ్ళిద్ది. అయినా కానీ దీన్ని సెలెక్ట్ చేయకపోవడానికి కారణం ఏంది అంటే, స్పీడ్గా వెళ్ళటము స్టెల్త్ ఒక్కటే కాదు, యుద్ధాల్లో ముఖ్యంగా కావాల్సింది ఎజిలిటీ, థ్రస్ట్ వెక్టారింగ్ అంటారు. అంటే మెలుపు తీగలాగా మెలికలు తిరిగిపోవటం అటు ఇటు, అలా తిరగగలదు. ఏది? F-22 ర్యాప్టర్. అది తిరిగినంత ఇది తిరగలేదు, వెళ్తా స్పీడ్గా వెనక్కి తిరిగేసిద్ది F-22 ర్యాప్టర్. దాన్ని థ్రస్ట్ వెక్టారింగ్ అంటారు. ఈ YF-23 అది చెయ్యలేదు. అందుకని మాత్రమే, అదే కారణం దీన్ని తీసుకోకపోవటానికి. ఈ చూడు స్టెబిలైజర్స్ ఎట్లున్నాయో, వర్టికల్ స్టెబిలైజర్స్ అంటారు వాటిని. ఇది చూసారా, మొత్తం ఫ్లాట్గా ఉంది. చూసారా ఇంజిన్ పార్ట్? అది ఉందా అక్కడ? సైలెన్సర్స్ ఉన్నాయా, ఎగ్జాస్ట్లు ఇట్లా చిన్నగా పెద్దగా అయ్యి ఇట్లా తిరగలవు పక్కకి. ఇట్లా తిరగలవు అనమాట F-22 ర్యాప్టర్కి. దీనికి తిరగవు. స్ట్రైట్గా వెళ్ళటంలో తర్వాత స్టెల్త్లో ఎక్స్పర్ట్, కానీ మెలికలు తిరగలేదు. కేవలం ఆ కారణంతోనే వదిలేశారనమాట దీన్ని. ఇది F-22 ర్యాప్టర్ కన్నా కానీ ఎక్స్పెన్సివ్.
YF-23 బ్యూటిఫుల్ డెడ్లీ మెషిన్ అనమాట. ఇదిగో దాని ఇంజిన్ ఇంటేక్ చూడు ఎలా ఉందో. ఇదిగో ఇటొకటి అటొకటి 2 ఇంటేక్స్ ఉన్నాయి దానికి. అది నార్థ్రాప్, మెక్డానల్డ్ డగ్లస్ 2 బళ్ళు తయారు చేశారు. కేవలం 2 బళ్ళు తయారు చేశారు. ఒకటి లాస్ ఏంజలీస్లో ఉన్న టోరెన్స్ అనే సిటీలో ఉంది. ఇంకొకటేమో ఒహాయో, మొన్న B2 బాంబర్ని చూసాం కదా మనం, B2 బాంబర్ని చూపెట్టిన వీడియోలో ఉంది. ఇది మీరు సరిగ్గా గమనిస్తే. అదనమాట స్టోరీ. F-22 ర్యాప్టర్, YF-23 బ్లాక్ విడో స్టోరీ. బ్లాక్ విడో అంటే ఒక రకమైన సాలిపురుగు. సరే, ఇక్కడ ఇంకో జెట్ ఉంది, F-5 ఫ్యాంటమ్ దీని పేరు. దీని లోపల మిషన్ గన్ను ఎలా మౌంట్ చేస్తారో చూపిస్తాను. ఫైటర్ జెట్ లోపల ఇదిగో ఈ ఫ్రంట్ పార్ట్ ఉందా, ఫ్రంట్ పార్ట్లో మొత్తం ఒక సెక్షన్ అంతా కూడా ఇదిగో కంప్లీట్గా గన్ను, దాని బుల్లెట్లు. ఇదిగో 30 mm రౌండ్, ఇది 30 mm రౌండ్. ఇదిగో ముందుందా టంగ్స్టన్ ఉంటుంది అందులో. ఇదిగో ఇదంతా గన్ పౌడర్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదంతా టంగ్స్టన్ కోర్ అనమాట. ఈ బుల్లెట్లు నింపుతారు దీంట్లో, దీని నిండా. ఇదిగో ఇదంతా అదే, ఈ కనపడేదంతా బుల్లెట్లు స్టోర్ అయి ఉంటాయి. ఇదిగో ఇక్కడి నుంచి రౌండ్స్ బయటకు వస్తాయి అనమాట. ఇదిగో దీంట్లో నుంచి అది ఇదిగో ఒక్కొక్కటి ఇట్లా లోడ్ చేస్తారు. ఇది జట్టు. F-5 టైగర్. F-5 ఫ్యాంటమ్ అన్నాను కదా, కాదు, F-5 టైగర్. ఫైటర్ జెట్ లోపల కూర్చుందాం పద. Millimeter cannon shell. 20 millimeter. The box holds 246 rounds. We probably shoot about 600 rounds per minute out of the gun. That's less than 30 seconds worth of shooting. So we have to be conservative. Yeah. Don't just hold the trigger down. It's not going to work out well. Go ahead, climb up. Thank you. And don't worry about stepping on anything. Can you step on The military jet is rugged. Oh wow. Right. How tall are you? 6'1". You're about as big as it's going to fit. Oh, the 6'1". Yeah. 6 foot, 6'1". Yeah. Oh, yes. You're a pretty good guy. All engine, fuel, oil, radios, air conditioning. Air conditioning. It has AC and it has heat. Okay. You need both. The 6 big ones are main flight instruments. You'll notice there's no screen anywhere. No screens at all. There's Did you say the F-5 Tiger? Which jet is it? The F-5 Tiger. This one's called the Freedom Fighter. Freedom Fighter. All right. The next generation was called the Tiger. Tiger 2. Tiger 2. There are so many buttons here. Huh? Yes. A button, a switch, Switches, levers. for everything. And there's 2 engines, so there's 2 throttles. Is this a throttle? Oh. No, those are the rudders. Oh, yes. Except camera.
చూడు ఎన్ని బటన్లు ఉన్నాయి. Do we have any light in here? చూడు ఎన్ని బటన్లు ఉన్నాయి ఇక్కడ. ఇగో. ఓ వావ్. There's ejection seat on the bottom, right? These are handles. Oh, These would be down in Oh. those in the openings there, okay. and when you pull them up, it first of all ejects the canopy, and then fires the seat. Which, in this case, this seat just has basically a small explosive charge. Yeah, they're like a under rocket. your butt. Like a rocket on the butt, right? There's no rocket. You have to disconnect yourself from the seat. The newer ones are more automated, so you have a better chance of surviving at lower altitudes. If you ejected out of this airplane sitting on the ground, you're going to die because you don't have time. You don't have time to get your parachute out. It doesn't go that high. That one down there has rocket motors on. Get your parachute out. Plus, it's somewhat automated. Oxygen mask, just in case. Oxygen. So you used to work in the Air Force? I wanted to do military, but they wouldn't take me because I cut a couple of toes off when I was younger. Riding a motorcycle. You don't have two toes. And I didn't. It was very disappointing at the time. Now I can laugh about it. Right. I would have probably ended up in Vietnam. Oh, really? Okay. Probably. I mean, it would have been close. They were just pulling out when I probably would have been completing flight training. రికార్డింగ్ పెట్టానన్న చూడు బయటకు వస్తాను. Yes. No, we had a guy who had his own Mustang, and he ended up moving someplace with fewer people Oh. because he was always getting complaints. I heard Tom Cruise has a P-51 Mustang. That's what the Mustang I know for sure, because at the end of the second movie, that's him flying his Mustang. అదనమాట లోపల అలా No, I'm good. Thank you. కూర్చుంటావు అన్న. చూసారు అసలు లోపల ఎన్ని బటన్స్ ఉన్నాయో. ఒక్క ఎల్సిడి ఎల్ఈడి డిస్ప్లే లేవు, మొత్తం అన్నీ అనలాగ్, మొత్తం కూడా అన్ని ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రాబ్లం జనరల్గా. And you'll see this is a more modern ejection seat. ఇదిగో ఎక్స్ట్రా అడిషనల్ ఫ్యూయల్ ట్యాంక్స్, ఇది అడిషనల్ ఫ్యూయల్ ట్యాంక్. థర్టీ ఎంఎం అని చెప్పాను కదా రౌండ్, అది 20 ఎంఎం రౌండ్. 30 ఎంఎం ఇంకా పెద్దగా ఉంటుంది. చూడు ఎలా ఉన్నాయో ఇంజన్స్. కొంచెం వేడికి కింద రోడ్డు ఉంటుంది కదా, రన్వే, దాన్ని కాంక్రీట్ తోటి చేస్తారు. కొన్ని చోట్ల డాంబర్ ఉంటే కరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. The MiG-21 రెండు మిషన్ గన్ హోల్స్, 1 2. అదనమాట ఇంకొక రకంగా ర్యాప్టర్ని సెలెక్ట్ చేయడానికి కారణం ఏంది అంటే పాలిటిక్స్ కూడా అయి ఉండొచ్చు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక రకంగా కూడా అది కరెక్టే అయి ఉండొచ్చు, మనకు తెలియదు. వచ్చిన పని అయింది, ఇక్కడి నుంచి ఎటు పోతామో తర్వాత చూద్దాం. ఇక్కడే ఈ టోరెంట్స్లో ఇంకో రెస్టారెంట్కి వచ్చాం. ఏదన్నా పిక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి
ఇక్కడ ఒక దగ్గర బీచ్కి వచ్చాం. ఇక్కడ ఒక చేపల మార్కెట్ ఉంటుంది. పాయింట్స్ 22 నిమిషాలు. ఓ గంటకి $2 Okay, right? అంతే, గంటకి $2 వేసి. లేదా? అంటే 2 గంటలన్నా కావాలన్నా. సినిమా లేదు బట్ మనకు 19 గంటన్నర మస్తు 116 అంతకంటే ఎక్కువ అనుకుంటున్నాం. చలో గంటన్నర. ఓకే ఆల్ రైట్. 1.5 అవర్. ఇదిగో బీచ్, రొడాండో బీచ్ అంటారనమాట దీన్ని. గంటన్నర స్టాప్ వాచ్ పెట్టేద్దాం. స్టార్ట్. ఓకే ఇక్కడ సన్సెట్ బాగుంటుంది అనమాట. సూర్యారావు దిగుతాడు. ఇక్కడ ఫ్రెష్ చేపలు నమ్మే ఒక మార్కెట్ ఉంటుంది. ఇప్పుడు ఉందో లేదో తెలియదు. నేను ఇంతకుముందు చాలా రోజుల క్రితం ఒకసారి వచ్చినప్పుడు కనపడింది. ఉంటే మనకు కావాల్సిన చేపలు ఉంటే కొనుక్కొని వెళ్దాం. అన్న ఫోటోలు దిగింది చాలేదా? ఇంకా కరెక్ట్ గంటలో సూర్యారావు దిగుతున్నాడు. అది నాకెలా తెలుసు అంటే ఒక టెక్నిక్ ఉంది. ఇదిగో చేతులు ఇలా పెట్టి టెస్ట్ చేయొచ్చు. చూపిస్తా చూడండి, ఎప్పుడన్నా ఉపయోగపడిద్దేమో మీకు లైఫ్లో. ఇదిగో అక్కడ సూర్యారావు ఉన్నాడు కదా, చేతు ఇట్లా స్ట్రైట్గా పెట్టాలన్నమాట. ఇదిగో ఇంత స్ట్రైట్గా, మన ఎంత స్ట్రైట్గా వెళ్తే అంత స్ట్రైట్గా పెట్టిన తర్వాత, అదిగో ఇంత స్ట్రైట్గా పెట్టాం కదా, 4 ఫింగర్స్. ఓకే 3 ఫింగర్స్ పెడదాం. 2 ఫింగర్స్ ఉంది కదా, ఒక్కొక్క ఫింగర్ 15 నిమిషాలు. అంటే ఇదిగో అక్కడ కనపడే హొరైజన్, నేలకి లేకపోతే సముద్రం ఉంటే అది కింద, పైన సూర్యుడికి మధ్యలో 2 ఫింగర్స్ పట్టినాయి కదా, అంటే 15, ఒక్కొక్క ఫింగర్ 15 నిమిషాలు. 2 ఫింగర్స్ 30 నిమిషాల్లో సన్సెట్ అయిపోబోతుంది అనమాట. సూర్యారావు దిగిపోతున్నాడు. ఓకే, అది ఒక టిప్పు. కొండల్లోకి వెళ్ళినప్పుడు అటువంటప్పుడు చాలా యూస్ఫుల్. ఇప్పుడు వాచ్ ఉండి టైం చూసినా కానీ సన్సెట్, ఇప్పుడు ఈ వాచ్ అంటే సన్సెట్ చెప్పిద్ది. అందరిది సన్సెట్ చెప్పే వాచ్లు ఉండవు కదా, అందుకనమాట. రొడాండో బీచ్. మొత్తం షాపింగ్, రెస్టారెంట్స్, ఫుడ్, స్నాక్స్, బీర్స్, వాటెవర్. బోట్ రైడ్స్, స్కేటింగ్. మొత్తం సీ ఫుడ్ మార్కెట్ అనమాట. చేపలు, ఆయిస్టర్లు, లాబ్స్టర్లు ఉన్నాయి పెద్ద పెద్దవి, ఎండ్రకాయలు. ఇగో
ఇందులో కూడా కొన్ని ఎండ్రకాయలు శాంటా బార్బరా అనే ఏరియా నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇగో బ్రౌన్ కలర్. ఇక్కడ లాబ్స్టర్స్, లైవ్ లాబ్స్టర్లు ఉన్నాయి, చూద్దాం. ఇగో లాబ్స్టర్లు. Daddy, over here. We can have seven next. Which one, Daddy? How many? Two. Two? Not so big, that's okay. Yeah, keep one. We're gonna keep the crab. Oh, and they're getting in the basket. That's so creepy. ఇక్కడ ఇంకా ఉన్నాయి, స్పైడర్ క్రాబ్ అంట, ఇదొక రకం ఎండ్రకాయ. ఇగో ఏమో చిన్న బ్లూ క్రాబ్లు, చిన్న ఎండ్రకాయలు, ఇవి కొంచెం తక్కువ రేటు. లాబ్స్టర్లు బెస్ట్ క్వాలిటీ ఉన్నవి, పౌండు $45, అంటే కిలో $100 కొంచెం అటు ఇటుగా ఉందన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాగ్ ఇంటికి చూద్దాం. స్ట్రైట్గా వెళ్దాము, మధ్యలో ఎటన్నా వెళ్దాము. పెట్రోల్ పెట్రోల్. నైట్ ట్రాఫిక్. ఓకే, షాక్ టాప్ లేదు. ఓకే, బ్లూమ్ కానీ చెప్ప. అదనమాట 6:30 అయింది. ప్లాన్ అంటూ ఏమి ఉండదు. మామూలుగా దూరం వెళ్ళాలనుకుంటే ఏమైనా అనుకుంటానేమో, కానీ లోకల్లో ఉంటే పొద్దునే లేవటం, ఒక్కోసారి అది కూడా ఏం చేయబుద్ది కాదు. నాచికి తినేసి హ్యాపీగా పడుకోబోద్ది. ఈరోజు తిన్న తర్వాత బయటికి వెళ్ళిపోదాం అనిపించింది. ఆ ఫైటర్ జెట్లో కూర్చోటము గుడ్ ఎక్స్పీరియన్స్. మామిడికాయ పచ్చడి. వస్తా మటన్ బిర్యానీ తెచ్చుకున్నాం. పొద్దున మనం వండుకున్న మటన్ ఉంది కదా, మంచిగా మటన్ వేసుకొని బిర్యానీ వేసుకొని ఊదిపాడేయడమే.
ఇంకేంటి సంగతులు? లాస్ ఏంజలీస్లో తిరగాలంటే చాలా ప్లేసులు ఉన్నాయి, కానీ ఫ్యామిలీతో తిరిగే ప్లేసులు అంటే పిల్లలు వెళ్ళే ప్లేసులు లేకపోతే నైట్ క్లబ్లు ఇటువంటి ఎక్కువ. అటువంటి ఏవి కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండవు. నాకు ఇంట్రెస్ట్ ఉన్న ప్లేసులల్లా ఏవియేషను, లేకపోతే యానిమల్స్, లేకపోతే ఎడార్లు, కార్ షోలు చాలా అవుతూ ఉంటాయి లాస్ ఏంజలీస్లో. మొత్తం ప్రపంచంలోనే లాస్ ఏంజలీస్ అనేది లగ్జరీ కార్లకి, స్పోర్ట్స్ కార్స్, హైపర్ కార్స్కి నంబర్ 1 గ్యాదరింగ్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు చాలామంది కొంతమంది అనుకుంటారు కార్లకి దుబాయ్ నంబర్ 1 అని చెప్పి. దుబాయ్ నంబర్ 1 ఎందుకంటారు అంటే జనరల్గా నంబర్ 1 అని అనుకుంటారు చాలామంది, కానీ కాదు. నంబర్ 1 ఈజ్ లాస్ ఏంజలీస్. దుబాయ్లో ఆ కార్లు అవి ఎక్కువ కనపడటం, రిచ్గా ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో ఆ కార్లను ఎక్కువ చూపించటం, పాపులేషన్ తక్కువ కార్లు ఎక్కువ ఉండేసరికి అక్కడ ఎక్కువ అన్నట్టు కనపడతాయి. కానీ యూఎస్ కాదు, వరల్డ్ వైడ్ మొత్తము లాస్ ఏంజలీస్ ఈజ్ నంబర్ 1 హైపర్ కార్స్, సూపర్ కార్స్కి. పొద్దునే లెగిస్తే జనరల్గా యాక్టివిటీస్ అలా ఉంటాయి. ఎప్పుడైనా ఊళ్ళో ఉంటే ఫ్రెండ్స్ని కలవటం, లేకపోతే వాళ్ళు నా దగ్గరికి రావటం. కార్ వాష్కి వెళ్దాం అనుకున్నా, ఎందుకంటే లోపల కూడా దుమ్ము కొట్టిపోయింది. మొన్న ఏరియా 51కి వెళ్ళినప్పుడు చాలా డర్ట్ రోడ్లో నడిపాం కదా, లోపల కూడా అక్కడక్కడ దుమ్ము ఉంది. బయట ఎంత ఉన్నా కానీ ఐ డోంట్ కేర్, లోపల కొంచెం క్లీన్గా ఉండాలి, ఎందుకంటే లోపల కూర్చొని ఉంటాం, నీట్గా ఉండాలి. ఏం చేస్తారు వీకెండ్ మామూలుగా మీరు? ఈరోజు ఆ జట్టును చూసే ఉద్దేశం లేదు, కానీ ఒక డైలీ లైఫ్లో ఎలా ఉంటుందో అలా అనుకోకుండా వెళ్ళిపోయాను అనమాట. కరెక్టు అదే మూమెంట్కి వీడియోలో కనపడ్డాడు కదా, ఆయన పేరు శ్రీధర్ అన్న అని పిలుస్తాను, నాకన్నా పెద్దడు. ఆయన అనుకోకుండా వచ్చాడు నా దగ్గరికి ఈరోజు. ఆయన వచ్చాడు కాబట్టి నన్ను వీడియో తీయడానికి ఒకళ్ళు కావాలి. ఇప్పుడు నేను ఫైటర్ జెట్లోకి ఎక్కటం దిగటం అది ఉంటుంది, ఎవరిని వీడియో తీస్తే బాగుంటుంది అనుకునేవాడిని. కరెక్ట్ టైంకి ఆయన వచ్చాడు, సరే అని చెప్పి లాగేసామన్నమాట. అది మంచిగా 4 బీర్లు వేసి అడ్డమైన చిప్స్ అన్ని తినేసి మంచి మామిడికాయ పచ్చడి తిని, మటన్ తిని, మంచిగా నైట్ ఏదైనా ఒక సినిమా చూసి వచ్చి ఉంటే ఎప్పుడు లెగుస్తామని తర్వాత ఇక అదనమాట. మీరేం చేస్తున్నారు వీకెండ్? కానివ్వండి మరి. చీర్స్.